పొనక కనకమ్మ ఆశయానికి తూట్లు. పెద్దల గుప్పిట్లో కస్తూరిదేవి విద్యాలయం. ఏ ఆశయంతో అయితే స్వతంత్ర సమరయోధురాలు పొనక కనకమ్మ గారు తన సర్వస్వాన్ని దారబోసి నెల్లూరు నడిబొడ్డున కస్తూరిదేవి బాలికల పాఠశాలను స్థాపించారు. నేడు ఆ ఆశయం అడుగంటుతోంది. పేద బాలికలకు అక్షరభిక్ష పెట్టాల్సిన ఈ విద్యాలయం ఇప్పుడు కార్పొరేట్ శక్తుల చేతుల్లో చిక్కుకుని తన ఉనికిని కోల్పోతుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాంధేయ విలువల సాక్షిగా కస్తూరిబా గాంధీ పేరుతో వెలిసిన ఈ స్థలంలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. సరైన సిబ్బంది లేకపోవడం, ఉన్న ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేయకపోవడం వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే ప్రాంగణంలో జీవీకే గ్రూపు ఆధ్వర్యంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నడపడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కేవలం బాలికల విద్య కోసం కేటాయించిన స్థలంలో ఇప్పుడు బాలురకు కూడా వసతి కల్పించడం ఏ చట్టం కిందకొస్తుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. చేసింది ఉచిత బాలికల విద్య కోసమే, కానీ కమర్షియల్ యాక్టివిటీ కాదు. అందువల్ల ఈ వీలునామాకి విరుద్ధం. ఎయిడెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భారీగా నిధులు చేతులు మారుతున్నాయని, అర్హత కంటే లంచాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. పొనక కనకమ్మ గారు మహిళా చైతన్యం కోసం, సామాజిక సమానత్వం కోసం ఈ పాఠశాలను నిర్మించారు. కానీ నేడు ఆ పవిత్ర ఆశయాన్ని పక్కన పెట్టి లాభాపేక్షే ధ్యేయంగా కార్పొరేట్ శక్తులకు ఎర్రటి కార్పెట్ పరిస్తున్న తీరు కలచివేస్తోంది. పేద విద్యార్థులకు దూరం అవుతున్న ఈ విద్యా సంస్థ ధనికుల ఇంటర్నేషనల్ స్కూల్ గా మారిపోతుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రజలు నిలదీస్తున్నారు. కస్తూరిదేవి పాఠశాల మూతపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కార్పొరేట్ స్కూల్ ఆగడాలపై విచారణ జరపాలి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అడ్మిషన్లను అడ్డుకోవాలి. ఎయిడెడ్ పోస్టుల భర్తీలో పారదర్శకత పాటించాలి. నెల్లూరు ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న ఈ చారిత్రాత్మక వారసత్వాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఈ విద్యా సంస్థను కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.